హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే మనకు మాక్ టెస్ట్ అనేది రిలీజ్ అయింది కదా అండి. యాక్చువల్గా స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకైతే ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. అండ్ ఇంకొకటి అండి, ఇందులో మనకు కొన్ని క్వశ్చన్స్ మేబీ నాకు కూడా తెలియదండి. మొత్తంగా చూసుకుంటే మనకి ఎన్ని ఉన్నాయి, మొత్తం 5 సెక్షన్స్ ఉన్నాయి. సో 5 సెక్షన్స్లో 5 తీసుకున్నా కూడా ఓన్లీ 30 వరకు మాత్రమే క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి. సో యాక్చువల్గా ఇది ఎలా చేయాలంటే, మీరు కూడా టెస్ట్ ఎలా రాయాలనుకుంటే ఏం లేదండి, ఫస్ట్ ఏపీడిఎస్సి మనకు అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా. సో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది చూడండి. ఇక్కడ ఏపీ మెగా డిఎస్సి 2025 మాక్ టెస్ట్ లింక్స్ ఆర్ అవైలబుల్ అనేది ఉంటుంది కదా. సో ఇలా స్క్రోల్ చేయండి. యాక్చువల్గా నేను ఏ సోర్స్ లేదు, సో మొబైల్లో చేస్తున్నానండి. సో ఇలా స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఇలా పేజ్ అనేది ఇలా ఉంటుంది. సో నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులెటిన్ మనకు, అలాగే మాక్ టెస్ట్ లింక్స్ అనేది ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. మాక్ టెస్ట్ లింక్స్ అనేది కనిపిస్తుంది, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఎస్జిటి వాళ్ళు, ఎస్జిటి, పీజీటీ ప్రిన్సిపల్స్ వాళ్ళు రకరకాలుగా ఇక్కడ మనకి ఏ పోస్ట్ అయితే ఎలిజిబిలిటీ మనం టెస్ట్ అనేది రాయాలనుకుంటున్నామో సో ఆ టెస్ట్కి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇన్ కేస్ ఎవరైనా మన వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళు కాకుండా ఇతరులు చూసినా కూడా సేమ్ ప్రొసీజర్ అండి ఇక్కడ. సో పీజీ ఎకనామిక్స్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో మనకు అవసరమైనది ఏంటంటే మనకి ఇక్కడ క్లిక్ చేసి ఆ టెస్ట్ అనేది రాయడం. సో చాలా సింపుల్ కదా. సో మనకి ఇక్కడ ఎక్కడ ఉంది సోషల్, ఇదిగోండి 29th నెంబర్లో సోషల్ అనేది. సో క్లిక్ హియర్ ఇక్కడ ఓకే చేద్దాం. ఇక్కడ యాక్చువల్గా మళ్ళీ మనకు చూడండి సైన్ ఇన్ చేయండి అనేసి ఉంటుంది. సో సైన్ ఇన్ చేద్దాం. ఇంకా మళ్ళీ మనకు సైన్ ఇన్ చేసిన తర్వాత యాక్చువల్గా ఇక్కడ మనకు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తారు. సేమ్ మనము టెట్ ఎగ్జామ్ ఎలా రాసామో అలా అంతా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అనేది ట్యాప్ చేయండి. ఇంకా మనకి ఇక్కడ లాంగ్వేజెస్ అలా సెలెక్ట్ చేయమంటుంది. ఇలా మనకు 2 లాంగ్వేజెస్లో ఇస్తారు. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనకు వచ్చేసి ఇదిగోండి ఇలా మనకు ఐఎమ్ రెడీ టు బిగిన్ అనేసి వస్తుంది. సో ఇలా ఓకే చేయండి, ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇంకా మనకు క్వశ్చన్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. సో ఒక్కొక్క క్వశ్చన్ గురించి అయితే మనం చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే మనకి బచ్పన్ బచావో ఆందోళన స్థాపించిన వారు అనేసి ఇచ్చారు. సో మనకి ఇక్కడ క్లారిటీ అనేది కొంచెం తక్కువగా ఉంటుందండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. యాక్చువల్గా ఈ బచ్పన్ బచావో ఆందోళన స్థాపించిన వారు ఎవరంటే సెకండ్ ఆప్షన్ కైలాస్ విద్యార్థి అనేసి, ఈయన మనకు కైలాస్ సత్యార్థి అనే ఆయన ఈ బచ్పన్ బచావో ఆందోళనని స్థాపించారు. ఓకేనా అండి. సో ఇలా క్వశ్చన్ చేసిన తర్వాత మళ్ళీ మనకు క్రింద స్క్రోల్ చేశాక అండ్ ఇక్కడ మరొక చిన్న విషయం అండి, ఇక్కడ మనం టైం చూసుకోవాలి. క్వశ్చన్ చేంజ్ అయింది అనుకుంటున్నారా? యాక్చువల్గా అంతే అండి, మనం ఎవ్రీ టైం కూడా టెస్ట్ రాయాలనుకున్నప్పుడు క్వశ్చన్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. జాగ్రత్తగా గమనించి ఆన్సర్స్ అనేవి చేయండి. అంటే మనం ఎన్నిసార్లు టెస్ట్ రాయాలనుకున్నామో అప్పుడు క్వశ్చన్స్ ఆర్డర్ అనేది చేంజ్ అవుతుంది, అంతే అండి. సో ఫస్ట్ మనము కైలాస్ సత్యార్థి అంటే మనకు ఫస్ట్ క్వశ్చన్ చూసాం కదా, ది ఫౌండర్ ఆఫ్ బచ్పన్ బచావో ఆందోళనీస్ వచ్చేసి స్థాపించిన వారు వచ్చేసి మనకి ఇక్కడ చూడండి కైలాస్ సత్యార్థి. సో ఈ బచ్పన్ బచావో ఆందోళన స్థాపించిన వారు కైలాస్ సత్యార్థి. మరి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మనం చేయలేదు కదా. సో ఈ ఫస్ట్ క్వశ్చన్ కన్నా చూసుకుంటే పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ ఓపీఈసీ యొక్క ప్రధాన కేంద్రం గల నగరం ఏదైనా ఉందంటే ఫస్ట్ ఆప్షన్ వియన్నా, ఆస్ట్రియా అనేదండి. సో ఇక్కడ పెట్రోలియం అనేది ఎగుమతి దేశాల సంస్థ యొక్క ప్రధాన కేంద్రం గల నగరం దేశం అంటే వియన్నా, ఆస్ట్రియా. సో ఫస్ట్ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. సో కంప్లీట్ అయింది కదా. ఇక్కడ మళ్ళీ మనకు సేవ్ అండ్ నెక్స్ట్ చూద్దాం. అండ్ యాక్చువల్గా ఇది మనం చేసేసాం కదా. సో కైలాస్ సత్యార్థి అనేసి ఆప్షన్ 2 ఓకే క్లిక్ చేయండి అండ్ సేవ్ అండ్ నెక్స్ట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, థర్డ్ క్వశ్చన్ మనకి ఇక్కడ క్రింది వాటిని పరిగణించండి అనేసి అన్నారు. ద ట్రైబ్యూటరీస్ ఆఫ్ గోదావరి రివర్ అనేది ఇక్కడ ఉంది మనకు క్వశ్చన్ అనేది. సో ఇందులో మనము గోదావరి నది యొక్క ఉపనదులు మాత్రమే మనం చూసుకోవాలి. అంటే ఇక్కడ ఆప్షన్స్ మనకు చూడండి, బాగా గమనించండి. ఆప్షన్స్ అయితే బి అండ్ సి ఇవి మాత్రమే మనకు గోదావరి నది యొక్క ఉపనదులు. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్కి 4th ఆప్షన్ అండి. సో 4th ఆప్షన్. సేవ్ అండ్ నెక్స్ట్ ఓకే చేయండి.
అండ్ నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ, ది రీజన్ ఫర్ నేమింగ్ ద వైరస్ యాజ్ ఎబోలా ఇస్. ఎబోలా అనే పేరును ఒక వైరస్కి పెట్టడానికి రీజన్ ఏంటనేసి ఇక్కడ ఇచ్చారు. అంటే దాన్ని మనకు నివారించడానికి ఉపయోగించిన వ్యాక్సిన్ నేమ్ కానీ, మొట్టమొదటిగా వ్యాపించిన ప్రాంతంలో ఉన్న కాంగో దేశంలో నది పేరు కానీ, ఇలా మనకు 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఎబోలా అనే పేరును ఒక వైరస్కి పెట్టడానికి రీజన్ ఏంటంటే ఆప్షన్ 2 ఒక నది పేరు అండి. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. సేవ్ అండ్ నెక్స్ట్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, 1939 ఇయర్లో వీరిని ఓడించి సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎంపికయ్యారు. 1939వ సంవత్సరంలో వీరిని ఓడించి, అంటే ఇక్కడ ఉన్న పర్సన్స్ని ఓడించి సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎంపికయ్యారు. సో ఆప్షన్స్ ఇక్కడ చూసుకుంటే కరెక్ట్ ఆప్షన్ సో పట్టాభి సీతారామయ్య అండి. సెకండ్ ఆప్షన్ పట్టాభి సీతారామయ్య. సేవ్ అండ్ నెక్స్ట్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, అక్కడికి మనకు సెక్షన్ 1లో 5 క్వశ్చన్స్ అయిపోయినాయి. సెక్షన్ 2 అండి. ఇక్కడ సెక్షన్ 2లో డ్యూరేషన్ కూడా చూస్తుండాలి, అంటే మళ్ళీ స్టార్టింగ్ నుండి చేయాల్సింది. జీవన నైపుణ్యాలలో భాగంగా క్రింది వాటిలో ఒకటి ఆలోచన నైపుణ్యానికి సంబంధించింది. అండ్ ఈ క్వశ్చన్కి మనం చూడండి ఆన్సరు, జీవన నైపుణ్యాలలో భాగంగా క్రింది వాటిలో ఒకటి ఆలోచన నైపుణ్యానికి సంబంధించింది. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిలాంగ్స్ టు థింకింగ్ స్కిల్స్ విచ్ ఈజ్ ఏ కేటగిరీ ఆఫ్ లైఫ్ స్కిల్స్. సో థర్డ్ ఆప్షన్ సృజనాత్మక ఆలోచన చూడండి, క్రియేటివ్ థింకింగ్. సో ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ అండి. సో వన్ మోర్, అండ్ మీకు ఇక్కడ కొన్ని ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్స్ కన్నా ఉంటే వాటిని ఒకవేళ రైట్ ఆన్సర్స్ ఏవైనా ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. సో మనకు రాని దానికి మనకు హానెస్ట్గా ఒప్పుకోవాలి కదా. సో కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి. సో వాటిని ఒకవేళ మిస్టేక్స్ ఉంటే వాటిని అయితే కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వన్ చూడండి, ద కమిటీ విచ్ హ్యాస్ గివెన్ సజెషన్స్ టు అరెస్ట్ వేస్టేజ్ అండ్ స్టాగ్నేషన్ ఇన్ ఎడ్యుకేషన్ ఈజ్. చూడండి ఇక్కడ, విద్యలో అపవ్యయం నిలుపుదల అరికట్టడానికి సూచనలు ఇచ్చిన కమిటీ అనేసి ఇచ్చారు. విద్యలో అపవ్యయము నిలుపుదలను అరికట్టడానికి సూచనలు ఇచ్చిన కమిటీ హార్టాక్ కమిటీ. సో సెకండ్ ఆప్షను హార్టాక్ కమిటీ అండి. సో సెకండ్ ఆప్షను హార్టాక్ కమిటీ. నెక్స్ట్. అండ్ నెక్స్ట్ వన్, ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సాధారణ పాఠశాల నుండి వేరు చేయడము మానవ హక్కుల ఉల్లంఘన అని పేర్కొన్నవారు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే మీకు ఎవరికైనా తెలిస్తే అయితే చెప్పండి, నాకైతే అంత తెలియదండి. ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సాధారణ పాఠశాల నుండి వేరు చేయడము మానవ హక్కుల ఉల్లంఘన అనేసి పేర్కొన్నవారు. సో ఐ థింక్ నేను క్రిస్టియన్సన్ అనేసి అనుకుంటున్నానండి. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే కింద అయితే చేయండి. సో సేవ్ అండ్ నెక్స్ట్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఆర్టీఏ యాక్ట్లో ఈ సెక్షన్ క్రింద ఏ కార్యాలయం యొక్క అధికారి అయినా దరఖాస్తు స్వీకరించకపోయినా, సమాచారం ఇవ్వడానికి నిరాకరించిన, తప్పుడు సమాచారాన్ని ఇచ్చిన రాష్ట్ర సమాచార కమిషన్కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చును. అండర్ దిస్ సెక్షన్ ఆఫ్ ఆర్టీఏ యాక్ట్ ఎనీ ఆఫీసర్ రిజెక్ట్స్ అండ్ అప్లికేషన్ డెనిస్ గివింగ్ ఇన్ఫర్మేషన్ గివింగ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ద కంప్లైంట్ మే బీ గివెన్ డైరెక్ట్లీ టు ద స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అండి. క్వశ్చన్ బాగా చూడండి, దరఖాస్తు అనేది యాక్సెప్ట్ చేయకపోయినా అండ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం కానీ, లేకుంటే తప్పుడు సమాచారం ఇచ్చినా జస్ట్ మనం రాష్ట్ర సమాచార కమిషన్ నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఇది మనకు ఏ ఆర్టికల్ కిందికి వస్తుంది. సో థర్డ్ ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ 18 మనకు 18 నుండి 1వ దానికైతే నేరుగా మనకు ఫిర్యాదు అనేది చేయవచ్చు అండి. సో ది ఆర్టికల్ ప్రకారం. నెక్స్ట్ వన్, ప్రశ్నాపత్రాల తయారీలో విశ్వసనీయత అనగా ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ రియలబిలిటీ మీన్స్. సో ఫస్ట్ ఆప్షన్ ఆశించిన లక్ష్యాలు సాధింపబడడం అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, హోంవర్క్ చేయడం అంటే రేఖకు ఇష్టం ఉండదు. టీచర్ ఆమె యొక్క హోంవర్క్ చేయడంలో నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి ఆమె తరగతి సాధనను మెచ్చుకోవడం ప్రారంభించింది. ఉపాధ్యాయురాలిని సంతోషపరచడానికి ఆమె హోంవర్క్ చేయడంలో రెగ్యులర్గా మారింది. సో ఈ క్రింది దానికి ఉదాహరణ.
హోంవర్క్ చేయడం అంటే రేఖకు ఇష్టం ఉండేది కాదు. సో టీచర్ ఆమె యొక్క హోంవర్క్ చేయడంలోని నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి ఆమె తరగతి సాధనను మెచ్చుకోవడం ప్రారంభించింది. ఉపాధ్యాయురాలని సంతోషపరచడానికి ఆమె హోంవర్క్ చేయడంలో రెగ్యులర్గా మారింది. సో ఈ క్రింది దానికి ఉదాహరణ. సో ధనాత్మక పునర్బలం అనేసి ఆన్సర్ అనిపిస్తుందండి. సో ధనాత్మక పునర్బలనము. నెక్స్ట్ వన్ చూడండి, సెక్షన్ 3కి వచ్చేస్తున్నాం మనము. ఇది వచ్చేసి సైకాలజీకి సంబంధించింది. మీ తరగతిలో ఒక విద్యార్థి ఎక్కువ దయ, నిదానము మరియు న్యాయబుద్ధి కలవాడు. పాఠశాలలోని పిల్లల ఉపాధ్యాయులు అందరూ అతన్ని వివేకానందునిగా పిలుస్తారు. సో ఫ్రాయిడ్ ప్రకారం అతనిలో మూర్తిమత్వ స్థితి ఏదనేసి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనం క్వాలిటీస్ చూసుకోవాలి. సో ఆ క్వాలిటీస్ని బేస్ చేసుకొని అతన్ని వివేకానందుడితో పోల్చారు. సో సిగ్మండ్ ప్రకారము అతని మూర్తిమత్వ స్థితి వచ్చేసి అధ్యేహం అండి, సూపర్ ఈగో. సో ఆప్షన్ నెంబర్ 3 సూపర్ ఈగో. ఇది కూడా నేను ఫస్ట్ టైమే అండి రాసేది, యాక్చువల్గా రాయలేదు. అంటే మాక్ టెస్ట్ ఎట్లా మీకు నేను ఇక్కడ టైం చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం. నెక్స్ట్ వన్ చూడండి, కమల మంచి సర్దుబాటు గల అమ్మాయిగా ఉపాధ్యాయులచే నిర్ణయించబడింది. ఈ క్రింది లక్షణాలలో ఆమెకు సంబంధించనిది. సో మనకి ఇక్కడ ఆన్సర్ కమల మంచి సర్దుబాటు గల అమ్మాయిగా ఉపాధ్యాయులచే నిర్ణయించబడింది. లక్షణాలలో ఆమెకు సంబంధించలేనిది ఏది అనేసి ఇక్కడ ఇచ్చారండి. సో తప్పును వెతికే గుణం లేకపోవడము, ఐ థింక్ అదే అనుకుంటున్నా. సో తప్పును వెతికే గుణం లేకపోవడము. సో నేను కూడా మీలాగే నేర్చుకుంటున్నానండి, నేనేం పెద్ద జీనియస్ అయితే కాదు. ఏదో ఎలా నేను ఎట్లా మాక్ టెస్ట్ అనేది రాస్తున్నాను కదా, సో మీకు యూస్ అవుతుంది అనేసి పెట్టడం అయితే జరిగింది. అండ్ మ్యాథ్స్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం క్రింది ప్రవచనాల్లో ఒకటి, అంటే మానవుని ప్రాథమిక అవసరాలకు సంబంధించింది. మ్యాథ్స్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారము క్రింది ప్రవచనాల్లో ఒకటి మానవుని ప్రాథమిక అవసరాలకు సంబంధించింది. ఇక్కడ మనము బేసిక్స్ నీడ్స్ చూసుకోవాలి. ప్రాథమిక అవసరాలు అంటే మనకి ఏముంటుంది, నీరు, గాలి, ఆహారం. సో ఇవన్నీ కూడా అవసరం ఉంటుంది కదా అండి. సో థర్డ్ ఆప్షన్ గోపి ఆకలిగా ఉంది, ఆహారం అవసరంగా ఉంది. సో ఇది మనకి బేసిక్స్ నీడ్స్. సో థర్డ్ ఆప్షన్ చూడండి. ఇన్ కేస్ ఒకవేళ మనకు మళ్ళీ ఆ క్వశ్చన్ అనేది సరిగ్గా లేదనుకోండి, మళ్ళీ మనము రివ్యూ అయితే సేమ్ మనం టెట్ ఎగ్జామ్లో రాసే విధంగానే ఉంటుందండి. నెక్స్ట్, ఇంద్రియ జ్ఞానం పునర్వ్యవస్థీకరణ అనేది ఆలోచన యొక్క ప్రక్రియ మరియు ఫలితానికి సంబంధించి ఉంటుందనేసి అవినాష్ నమ్ముతారు. ఇది క్రింది సిద్ధాంతానికి చెందినది. సో ఆప్షన్ నెంబర్ 3 ఐ థింక్ బ్రూనర్ సజ్ఞానాత్మక వికాసం అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, ప్రార్థన సమాజ స్థాపన ప్రేరకులు అనేసి ఇచ్చారు. యాక్చువల్గా ఇక్కడ మనకు ప్రార్థన సమాజ స్థాపన ప్రేరకులు ఎవరు వచ్చేసి ఆత్మారాం పాండురంగ్ గారు. బట్ ఇక్కడ ఈయనని ఇన్స్పైరింగ్గా తీసుకునేసి ఇక్కడ ఉండే పర్సన్స్ ఉన్నారు. సో ఎవరు అనేసి మనకి ఇక్కడ ఇచ్చారండి. ప్రార్థన సమాజ స్థాపన ప్రేరక్ మనకు స్థాపించింది ఎవరంటే ఆత్మారాం పాండురంగ్. 1867లో ఆయన స్థాపించారు. బట్ ఈయన ఆత్మారాం పాండురంగ్కు ఇన్స్పైరింగ్గా తీసుకున్న పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే వివేకానందుడు అండి. సో ఫస్ట్ ఆప్షన్ వివేకానందుడు. ఆధారముఖ పవనాలను ఇరాక్లో ఈ విధంగా పిలుస్తారు. డిసెండింగ్ విండ్స్ ఇన్ ఇరాక్ ఆర్ కాల్డ్ యాజ్. సో డిసెండింగ్ విండ్స్ ఇన్ ఇరాక్ ఆర్ కాల్డ్ యాజ్. ఇక్కడ సామున్ అనేసి ఇచ్చారు. సో సామున్ అనేది కాదండి, షమాల్ అనేసి పిలుస్తారు. సో మనకి ఇక్కడ షమాల్ ఇన్ కేస్ ఒకవేళ అంటే షమాల్ అనేది ఆప్షన్ పెట్టేసేయండి. సో సామున్ అనేది తప్పండి, షమాల్ అనేది కరెక్ట్. సో చిన్న మిస్టేక్ ఇక్కడ. నెక్స్ట్ వన్, తహకీక ఈ హింద్ రచయిత ఎవరనేసి ఇక్కడ ఇచ్చారు. తహకీక ఈ హింద్ రచయిత. సో థర్డ్ ఆప్షన్ చూడండి, అల్ బిరూని. సో అల్ బిరూని తహకీక ఈ హింద్ రచయిత, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ఈ లక్షణము రాజ్యాన్ని ఇతర సంస్థల నుంచి వేరుపరుస్తుంది. ఈ లక్షణము రాజ్యాన్ని ఇతర సంస్థల నుంచి వేరుపరుస్తుంది.
పాపులేషనా, టెరిటరీనా, సోవర్చినిటీ, గవర్నమెంట్ ఏదండి ఇక్కడ? థర్డ్ ఆప్షన్ సార్వభౌమాధికారం. సారీ ఇక్కడ చేస్తుంది సార్వభౌమాధికారం, సోవర్చినిటీ. 7 నెక్స్ట్ 9th ఏపీటీడీసీ విస్తరించండి. ఏపీటీడీసీ విస్తరించండి. ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అండి. ఏపీటీడీసీ అంటే ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. సో 4th ఆప్షన్ కరెక్ట్ అండి. నెక్స్ట్ వన్ చూడండి. సమానమైన ఎత్తుగల ప్రాంతాలను కలిపే రేఖ. సమానమైన ఎత్తుగల ప్రాంతాలను కలిపే రేఖ. ఇందులో మనకు 10 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. సెక్షన్ 4లో 10 క్వశ్చన్స్ ఇచ్చారు. సో సమానమైన ఎత్తుగల ప్రాంతాలను కలిపే రేఖ కాంటూర్ రేఖ. సో కాంటూర్ రేఖ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్ రోమన్ల కాలంలో ప్రామాణిక ద్రవ్యంగా వినియోగించబడిన బంగారు నాణెము. సో ఇక్కడ ఉండే దానికి ఆన్సర్ అయితే వేరేదండి. అరియాస్ అనేది రోమన్ల కాలంలో ప్రామాణిక ద్రవ్యంగా వినియోగించబడిన నాణెము. సో అరియాస్ అనేది రోమన్ల కాలంలో ప్రామాణిక ద్రవ్యంగా వినియోగించబడిన బంగారు నాణెము. సో ఇది స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్ దాదాబాయి నౌరోజీ ఈ సంస్థ స్థాపకుడు. దాదాబాయి నౌరోజీ ఈ సంస్థ స్థాపకుడు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఈస్ట్ ఇండియా అసోసియేషన్, ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ముస్లిం లీగ్. సో దాదాబాయి నౌరోజీ ఈ సంస్థ స్థాపకుడు అండి. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ స్థాపకుడు. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. అండ్ నెక్స్ట్ వన్ వాతావరణంలో అన్నిటికంటే పైన ఉన్న పొర. వాతావరణంలో అన్నిటికంటే పైన ఉన్న పొర ఎక్సో ఆవరణం, ఎక్సోస్పియర్. ది అప్పర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఏది మనకు? ఎక్స్పోస్పియర్, ఎక్సోస్పియర్. సో 4th ఆప్షన్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి. పూర్తిగా తయారు కాకుండా ఉత్పత్తి ప్రక్రియలో వివిధ దశలలో ఉన్న వస్తువులు. అంటే పూర్తిగా అవ్వకోకుండా ఉన్నాయి కదా, సో ఆ వస్తువులని ఏమనేసి పిలుస్తారనేసి అన్నారు. ది గుడ్స్ విచ్ ఆర్ ఇన్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రాసెస్ ఆర్ కాల్డ్. ఉత్పత్తిదారు వస్తువులు, ఉత్పత్తిదారు వస్తువులు. నెక్స్ట్ వన్ అక్కడికి మనకు 10 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఇది మెథడ్కి సంబంధించిందండి. విద్యార్థులలో తమ స్వీయ అధ్యయనాలను మరియు తమలోని ప్రజ్ఞాశక్తిని ప్రేరేపించే పద్ధతి. సో 3rd ఆప్షన్ కరెక్ట్ అనుకుంటున్నానండి. సో నిగమన పద్ధతి, నిగమన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. ద్వితీయ దశలో ఈ మదింపు ఈ విధంగా ఉండవచ్చు. ద్వితీయ దశలో ఈ మదింపు అనేది ఈ విధంగా ఉండవచ్చు. సెకండ్ ఆప్షన్ మౌఖిక లిఖిత నికషణలు పరిశీలనతో కూడుకున్న వివిధ పద్ధతులు ఉపయోగించాలి. నెక్స్ట్ వన్ అగ్నిపర్వతాలపై చూపిన ఒక చిన్న వీడియో ఈ రకమైన బోధనోపకరణము. సో మనం అగ్నిపర్వతాలంటే డైరెక్ట్గా చూపించలేము కదా. 4th ఆప్షన్ గ్రాఫిక్ మనకు ఉపకరణము, గ్రాఫిక్ ఉపకరణము. నెక్స్ట్ క్వశ్చన్. నిజాయితీ, దేశభక్తి అనునవి వరుసగా ఈ రకమైన విలువలకు సంబంధించింది. నిజాయితీ, దేశభక్తి అనునవి వరుసగా ఈ రకమైన విలువలకు సంబంధించినవి. హానెస్ట్గా ఉండాలి ప్లస్ మనకు దేశభక్తితో కలగాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఇది 3rd ఆప్షన్ అండి, నైతిక విలువ. సో నైతిక విలువ. లాస్ట్ క్వశ్చన్. సాంఘిక శాస్త్రంలోని శీతోష్ణ స్థితి అను పాఠాన్ని అధ్యయనం చేయడానికి ఈ విషయంతో సన్నిహిత సంబంధం మనకు కలిగి ఉండవలసిన అవసరం ఉంటుంది. సో జీవశాస్త్రాల మనకు శీతోష్ణ స్థితి అడిగారు కాబట్టి చాలానే ఉన్నాయండి. అందులో సంబంధం కలిగి ఉండవలసిన అవసరం ఉంది అనే దానికి భౌతిక శాస్త్రాలు. సో ఫస్ట్ ఆప్షన్ భౌతిక శాస్త్రాలు.
సో ఇదండి మనకి క్వశ్చన్స్ అయితే ఎవ్రీథింగ్ మనం అన్నీ చేసాము. సేవ్ అండ్ నెక్స్ట్ సబ్మిట్ చేద్దామునండి. ఏమన్నా ఆన్సర్స్ వస్తాయేమో చూద్దాం. ఎస్ చేద్దాం. డియర్ క్యాండిడేట్, థ్యాంక్ యూ, ప్లీజ్ నోట్ దట్ యువర్ ఎగ్జామ్ ఇస్ అబౌట్ ద సబ్మిటెడ్, క్లిక్ ఓకే చేయండి అనేసి ఇచ్చారు. సో ఏం చేయాలి, తర్వాత ఏమొస్తుంది ఓకే చేశాక? అండ్ ఇక్కడ మనకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత క్యాండిడేట్ ఫీడ్బ్యాక్ అనేది ఉంటుంది కదా. సో క్యాండిడేట్ ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చారు. సో ఇదంతా మనకి ఏం అవసరం లేదండి, జస్ట్ సబ్మిట్ చేసేసాం, ఓకే చేసేసాం, అంతే, డన్. సో ఇదండి మనకు మాక్ టెస్ట్. మనకు ఓన్లీ 35 వరకు క్వశ్చన్స్ మాత్రమే ఇచ్చారు. సో అందులో ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే తప్పుగా అనుకోకండి, మిస్టేక్స్ ఉన్నాయనేసి నేనైతే అంటున్నాను. సో మిస్టేక్స్ కన్నా ఉంటే కింద కామెంట్ అయితే చేయండి.